హలో అండి, వెల్కమ్ బ్యాక్. సో చూసారు కదా, బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే వచ్చేసాం అనమాట. సో ఫెస్టివల్ సీజన్కి మంచి మంచి కలెక్షన్తో వచ్చేసాము. సో ఇది వచ్చేసి మనకి దుపియానా పట్టు వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే కలర్ చార్ట్ చూపిస్తాను అండ్ దెన్ శారీస్ అయితే చూసేద్దాం. సో శారీ కలర్ కాంబినేషన్ చూడండి, మంచి బేబీ పింక్ కలర్కి వైన్ కలర్, ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. సో ఎవర్ గ్రీన్ కాంబో, ప్యారెట్ గ్రీన్ విత్ పింక్, డార్క్ బ్లూ విత్ పింక్. వావ్, చూడండి ఎంత బాగుందో. డార్క్ వైలెట్ కి రెడ్ కలర్ బార్డర్ పేరప్ చేశారు అండ్ ఫైనల్ కలర్ ఎల్లో కలర్ కి రాణి పింక్ కలర్ అయితే పేరప్ చేశారు. సో క్విక్ గా శారీస్ అయితే చూసేద్దాం. బార్డర్ వచ్చేసి 2 సైడ్స్ ఉంటుందండి, మన ఇష్టం. మనం స్మాల్ బార్డర్ ప్రిఫర్ చేస్తే యూ కెన్ గో ఫర్ ద స్మాల్ బార్డర్ అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇస్తారు. సో దిస్ ద కంప్లీట్ లుక్. థ్యాంక్ యూ. వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబో అండి. సో ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ కలర్ కాంబో అని చెప్పొచ్చు అనమాట. సో చూడండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్తో పేరప్ చేశారనమాట. సో వన్స్ అపాన్ ఏ టైం అయితే మనకి కంప్లీట్ అన్ని శారీస్ కూడా ప్యారెట్ గ్రీన్ కలర్లోనే కనిపించేవండి, మ్యారేజ్ శారీస్ అనేవి. ఆ కాంబినేషన్తో అయితే వచ్చేసింది మనకి శారీ అనేది. సో చూడండి, దిస్ ద కంప్లీట్ లుక్ అనమాట. ఎంత బాగుందో చూడండి, మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బార్డర్తో పేరప్ చేశారనమాట. చాలా బాగున్నాయి. శారీ మొత్తం కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ జరీతో తీసుకున్నారు అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాన్సెప్ట్తోనే ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూద్దాము. సో ఇక్కడ ఇట్లా వచ్చింది కదండి, ఇది ఏంటంటే మనకి డైయింగ్ చేస్తారు కదా, డైయింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఇట్లా థ్రెడ్ కట్టేస్తారనమాట. సో గ్రీన్ అండ్ పింక్ మిక్స్ అవ్వకుండా, సో అది ఈ షేడ్ అనమాట. సో మీరు ఇదేమీ మిస్ప్రింట్ కానీ ఇట్లా ఏమీ అనుకోవద్దు. డైయింగ్ చేసేటప్పుడు 2 కలర్స్ మిక్స్ అయిపోయి మనకి ఇక్కడ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది అంతే. అండ్ మనకి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అయితే ఉంటుంది, ఫాలోడ్ బై ద గోల్డెన్ జరీ బార్డర్. సో దిస్ ద పళ్ళు. మనకి పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు ఇస్తారనమాట. చూసారు కదా, షార్ట్ పళ్ళు ఇచ్చారు, చాలా నీట్గా ఉంటుంది. బ్లౌజ్, బ్యూటిఫుల్ బ్లౌజ్. అండ్ ఈ కలర్ బ్లౌజెస్ అయితే మనకి రెగ్యులర్గా ఉంటాయండి. సో మనం ఏదైనా బ్లౌజ్ ఉన్నా కూడా వర్క్ బ్లౌజ్ ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు అనమాట. శారీకి అయితే చాలా బాగున్నాయి. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. సో ఫైనల్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ. సో బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. సో చూసారు కదా, మంచి బ్లూ కలర్కి డార్క్ పింక్ కలర్ బార్డర్తో పేరప్ చేశారనమాట. సో నేను ఆల్రెడీ చెప్పానండి, ఈ శారీస్ అన్నిటికీ కూడా మనకి ఓన్లీ కింద బార్డర్ వరకే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట. సో రిమైనింగ్ అనేది పైన సైడ్ షోల్డర్ బార్డర్ అనేది సెల్ఫ్లో పేరప్ చేశారు. సో చూడండి, మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా ఉంటుంది. సో షోల్డర్ బార్డర్ అనేది కంప్లీట్ సిల్వర్ కలర్ జరీ వీవింగ్తో తీసుకున్నారు, విత్ సెల్ఫ్ కలర్ వస్తుంది అనమాట షోల్డర్ బార్డర్. శారీ చూసినట్లయితే కంప్లీట్ కూడా ఓవరాల్ వీవింగ్తోనే ఉంటుందండి. శారీ అనేది సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి గోల్డెన్ కలర్ జరీ యూస్ చేశారు. చూడండి ఎంత నీట్గా ఇచ్చారు. సో అప్పర్ సైడ్ బార్డర్ అనేది సిల్వర్ కలర్తో ఇచ్చారు అండ్ కింద వచ్చేసి పింక్ కలర్కి మంచి డార్క్ అండ్ గోల్డ్ కలర్తో మనకి పేరప్ చేశారనమాట జరీ అనేది. చాలా బాగుంది. అండ్ దిస్ అ బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు కూడా చూడండి ఎంత నీట్గా ఇచ్చారో, మంచి కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి రాణి పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది. సో వన్ సైడ్ వచ్చేసి షార్ట్ బ్లౌజ్ ఉంటుంది, షార్ట్ బార్డర్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ అయితే ఇస్తారనమాట హ్యాండ్స్కి కూడా. ఫైనల్ లుక్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. జనరల్లీ మనకి లైట్ బ్లూ కలర్కి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ చూస్తాము. సో ఇది వచ్చేసి కొంచెం యూనిక్గా ఇచ్చారు. డార్క్ బ్లూ కలర్ బ్లూ కలర్కి బార్డర్ అనేది స్కై బ్లూతో పేరప్ చేశారనమాట. చాలా యూనిక్గా ఇచ్చారు బార్డర్ కూడా. అండ్ శారీ కంప్లీట్ లుక్ చూపిస్తాను చూడండి. సో శారీ చూడండి ఎంత బాగుందో, మంచి దుపియానా పట్టు వస్తుందండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, ప్లీట్స్ పెట్టుకున్నా సింగిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి శారీస్ అయితే. చూడండి, బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా మనకి కంప్లీట్ రోజ్ డిజైన్తో ఇచ్చేసారనమాట. అండ్ బార్డర్ చూసినట్లయితే షోల్డర్ బార్డర్ అనేది మనకి కంప్లీట్ సెల్ఫ్ కలర్తోనే ఉంటుంది అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్తో పేరప్ చేస్తారు అండ్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. సో పైన బ్లూ కలర్ ఉంది కదా, సో బార్డర్ అనేది స్కై బ్లూ కలర్తో పేరప్ చేశారు విత్ సిల్వర్ కలర్ జరీ. ఓవరాల్ వీవింగ్ ఉంటుందండి బార్డర్ కూడా. అండ్ పళ్ళు. సో దిస్ ద బ్యూటిఫుల్ పళ్ళు అనమాట. శారీలో మనకి ఏదైతే మీనాకారి యూస్ చేశారో అదే కాన్సెప్ట్ని యూస్ చేసుకొని మనకి పళ్ళు కూడా ఇచ్చారనమాట. సో దిస్ ద ఫైనల్ లుక్. వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ నియాన్ పింక్ మిడిల్లో తీసుకున్నారనమాట. సో వైన్ కలర్ బార్డర్తో పేరప్ చేశారు. చూడండి, మనకి శారీ కాంబో చూడండి ఎంత నీట్గా ఇచ్చారు అనేది. చాలా బాగున్నాయండి శారీ కలర్ కాంబినేషన్స్ అయితే.
సరే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది అనేది. సో ఇట్లా ఉంటుందన్నమాట శారీ కంప్లీట్ లుక్ కూడా. మంచి పింక్ కలర్ మీద ఇట్లా స్కై బ్లూ కలర్ అండ్ మనకి బార్డర్లో ఇచ్చిన వైన్ కలర్తో మనకి పెయిరప్ చేశారనమాట. చూడండి ఎంత నీట్గా ఇచ్చారో. కంప్లీట్ కూడా గోల్డెన్ జరీతో వీవింగ్ అయితే ఉంటుంది. అండ్ షోల్డర్ బార్డర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ బార్డర్తో పెయిరప్ చేశారనమాట. అండ్ బార్డర్ కూడా కంప్లీట్ వీవింగ్తోనే ఉంటుందండి. షోల్డర్ బార్డర్ మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చారు కదా, సో కింద బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్తో పెయిరప్ చేశారు. సో బ్యూటిఫుల్ వైన్ కలర్ అనమాట. వైన్ కలర్ మీద జెరీ వీవింగ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు అనేది. వర్క్మెన్షిప్ అనేది చాలా బాగుంది. సో చూడండి ఓవరాల్ శారీ లుక్ అనేది మనకి కంప్లీట్గా కూడా వీవింగ్తోనే ఉంటుంది. చాలా బాగున్నాయండి శారీస్ అయితే. సో పళ్ళు అండ్ బ్లౌజ్ చూసేద్దాం. సో దిస్ ద పళ్ళు. పళ్ళు కూడా కంప్లీట్ గోల్డెన్ జరీతో వస్తుంది. And this is the blouse. So this is the complete look. Thank you. So beautiful color combo అండి. సో చూసారు కదా డార్క్ వైలెట్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్తో అయితే ఇచ్చేసారనమాట. జనరలీ మనం ఈ కాంబినేషన్ ప్రెసెంట్ పట్టు శారీస్లో చూస్తున్నాం అనమాట. సో మంచి శారీ కాంబినేషన్ ఇచ్చారు, కలర్ కాంబినేషన్. సో చూడండి మనకి కంప్లీట్ లుక్ అనేది ఇట్లా వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఇట్లాగా జాల్ డిజైన్తో తీసుకున్నారు. బ్యూటిఫుల్ శారీ అనమాట. చూడండి మనం వేర్ చేసినా కూడా చాలా బాగుంటుందండి శారీ అనేది. మనకి శారీ మొత్తం కూడా వీవింగ్తోనే ఉంటుంది. మీరు చూస్తున్నదంతా కూడా వీవింగ్తోనే వస్తుంది అనమాట. సో బార్డర్ చూపిస్తాను చూడండి. మనకి నీట్గా ఇచ్చారనమాట. మంచి రిచ్ బార్డర్ అయితే పేరప్ చేశారు. మీరు ఇట్లా ప్లీట్స్ పెట్టుకున్నా కూడా శారీ అయితే నీట్గా ఉంటుంది అనమాట. ఫాలింగ్ లాగా అట్లా ఏమీ ఉండదు. ప్లీట్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్గా ఉంటాయి. సో పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అయితే ఉంటుంది. సో చూడండి మనకి రెడ్ కలర్ కాన్సెప్ట్తో పళ్ళు తీసుకున్నారు. సో పళ్ళు మీద కూడా మనకి శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ని యూజ్ చేసుకొని నీట్గా ఇచ్చారనమాట గోల్డెన్ జరీతో. సో బ్లౌజ్. సో దిస్ ఆర్ బ్యూటిఫుల్. బ్లౌజ్ అనేది మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. కలర్ కాంబినేషన్ అయితే లిటరలీ వావ్ అండి, చాలా బాగున్నాయి. సో ఫెస్టివల్ సీజన్కి పర్ఫెక్ట్ కలెక్షన్. థ్యాంక్ యూ. సో చూసేద్దాము కలర్స్ అయితే. బ్యూటిఫుల్ ఎల్లో కలర్కి డార్క్ పింక్ కలర్ బార్డర్ అయితే తీసుకున్నారు. బ్యూటిఫుల్ దుపియానా పట్టు వస్తుందండి శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి. సో చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే. సో క్విక్గా శారీ చూపిస్తాను చూసేయండి. సో మనకి శారీ బాడీ అనేది కంప్లీట్ సింగిల్ టోన్తో ఉంటుంది అనమాట. ఎల్లో కలర్ టోన్కి ఓన్లీ ద బార్డర్ అనేది మనకి కాంట్రాస్ట్లో పేరప్ చేశారనమాట. సో చూడండి మంచి ఎల్లో కలర్ మీద బ్యూటిఫుల్ ఆరెంజ్ అండ్ లావెండర్ కలర్ కాన్సెప్ట్తో తీసుకున్నారనమాట. మనకి మీనాకారి అనేది చాలా బాగుంది. కంప్లీట్ శారీ అనేది ఫ్లోరల్ డిజైన్తో తీసుకున్నారు. అండ్ బార్డర్ చూసినట్లయితే మనకి ఇట్లా 3/4 శారీకి బార్డర్ అనేది పింక్ కలర్తో పేరప్ చేశారు. సో చూడండి పింక్ కలర్ మీద కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబోతో ఇచ్చేసారనమాట. ఫాలోడ్ బై ద కంచి బార్డర్. సో శారీకి ఓన్లీ కింద బార్డర్ వచ్చేసి మనకి పెద్ద బార్డర్ ఉంటుందండి. పైన బార్డర్ వచ్చేసి మనకి ఇట్లాగా సెల్ఫ్లో తీసుకుంటారనమాట. సో పళ్ళు, దిస్ అ బ్యూటిఫుల్ పళ్ళు. సో పళ్ళు అనేది కాంట్రాస్ట్లో ఉంటుంది. పింక్ కలర్ పళ్ళు తీసుకున్నారు. అండ్ బ్లౌజ్ కూడా పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసారనమాట. సో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. సో వన్ సైడ్ వచ్చేసి షార్ట్ బార్డర్ ఉంటుంది, అండ్ అదర్ సైడ్ వచ్చేసి బిగ్ బార్డర్ తీసుకున్నారనమాట. శారీస్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, ఈజీ టు క్యారీ ఉంటాయండి. సో ఫైనల్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తాను చూడండి. దిస్ ద ఫైనల్ లుక్. థ్యాంక్ యూ.